ముందుగా మళ్ళా మన సంఘంలో కూడుకొని దేవుడి మాటలను నేర్చుకోవడానికి దేవుడి శ్రీ గొప్ప వాక్యానికి దేవుడి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి వాక్యాన్ని నేర్చుకోవడానికి వచ్చిన దేవుడి పిల్లలు మీ అందరికీ క్రీస్తునామమున వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ସମସ୍ତେ ସମମତ କରି ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଶୁଣିବା ନିମନ୍ତେ ଆସିଥିବା ସୁଯୋଗ ଦେଇଥିବା ଈଶ୍ୱରଙ୍କୁ ସେହିଭଳି ସମବେତ ହୋଇ ଆମ ସମସ୍ତଙ୍କୁ କୃଷ୍ଣଙ୍କ ନାମରେ ନମସ୍କାର ଧନ୍ୟବାଦ ଜଣାଉଛି। మరి సంఘంలో మనం ఒక మంచి అంశాన్ని ఆలోచిద్దామండి. ଆଜି ଏ ସମୟରେ ଗୋଟେ ଉତ୍ତମ ବିଷୟ ଆମେ ଆଲୋଚନା କରିବା। దైవోగ్రతకు పాత్రులు ఎవరు? ଈଶ୍ୱରଙ୍କ ଉଗ୍ରତାର దైవోగ్రతకు పాత్రులు ఎవరు అని. ଆଉ ଈଶ୍ୱରଙ୍କ କ୍ରୋଧର ପାତ୍ର అసలు దైవోగ్రత అంటే ఏంటి? ପ୍ରକୃତରେ ଈଶ୍ୱରଙ୍କ କ୍ରୋଧ କହିଲେ କ'ଣ? దైవోగ్రత అంటే ଈଶ୍ୱରଙ୍କ କ୍ରୋଧ କହିଲେ దేవుని ఉగ్రతకు, ଈଶ୍ୱରଙ୍କ କ୍ରୋଧର దేవుని కోపానికి ଈଶ୍ୱରଙ୍କ କ୍ରୋଧର పాత్రులు ఎవరు అంటే ପାତ୍ର କେଉଁମାନେ କହିଲେ? కారకులు ఎవరు, କାରଣ କିଏ? లేదంటే తగ్గిన వారు ఎవరు అని అర్థం. ନହେଲେ ଈଶ୍ୱରଙ୍କ କ୍ରୋଧକୁ କେଉଁମାନେ ଅନୁଭବ କରିବେ କହିଲେ? అంటే ମାନେ దైవోగ్రతకు పాత్రులు ఎవరు, ଈଶ୍ୱରଙ୍କ କ୍ରୋଧର ପାତ୍ର କେଉଁମାନେ? దేవుని కోపానికి ଈଶ୍ୱରଙ୍କ କ୍ରୋଧକୁ తగిన వారు ఎవరు ఈ భూమి మీద అని. ଫଳ ପାଇବା ଲୋକ ଏ ପୃథ୍వୀ ଉପରେ କେଉଁମାନେ କହିଲେ? ఈ భూమి మీద ଏ ପୃథ୍వୀ ଉପରେ దేవుని కోపానికి ଈଶ୍ୱରଙ୍କ କ୍ରୋଧର ఎవరు తగిన వారు, କେଉଁମାନେ ଉଚିତ, ఎవరు అర్హులు, କେଉଁମାନେ ଯୋଗ୍ୟ, దేవుని కోపం ఎవరి మీదకి వస్తుందని, ଈଶ୍ୱରଙ୍କ କ୍ରୋଧ କାହା ଉପରେ ବର୍ତ୍ତିବ କହିଲେ? ఎవరు తప్పించుకోబడతారని. କେଉଁମାନେ ରକ୍ଷା ପାଇପାରିବେ କହିଲେ? సాధారణంగా మన దేవుడు అంటే ఏమని తెలుసు? ସାଧାରଣତଃ ଈଶ୍ୱର କହିଲେ ଆମେ କ'ଣ ବୁଝୁ? దేవుడు అంటే ప్రేమమయుడు, ଈଶ୍ୱର କହିଲେ ପ୍ରେମମୟ, కరుణామయుడు, କରୁଣାମୟ, ఆపద మొక్కులవాడు, ଆଉ ବିପଦରେ మా ସାହାଯ୍ୟକାରୀ, కష్టాలన్నీ తీరుస్తాడు କଷ୍ଟ ସବୁ ଦୂର అంటే କରିବେ। ప్రపంచం మొత్తం అలానే ఆలోచిస్తుంది. ଏ ଜଗତ ସାରା ସେଇଭଳି ଚିନ୍ତା କରୁଛି। దేవుడు అంటే ఇచ్చేవాడు, ଈଶ୍ୱର କହିଲେ ଦେବା ଲୋକ, భక్తుడు అంటే తీసుకునేవాడు అని. ଭକ୍ତ କହିଲେ గ్రహଣ କରିବା ଲୋକ। చూడండి, భగవంతుడు అంటే ఇచ్చేవాడు, ଦେଖନ୍ତୁ ଈଶ୍ୱର କହିଲେ ଦେବା ଲୋକ, భక్తుడు అంటే తీసుకునేవాడు. ଭକ୍ତ କହିଲେ గ్రହଣ କରିବା ଲୋକ। ఇలానే ఈరోజు సమాజం మొత్తం ఆలోచిస్తుంది. ଏଇଭଳି ସମାଜ ସାରା ଚିନ୍ତା କରୁଛି। దేవుడి ప్రేమ గురించి ఆలోచించారు, నిజానికి దేవునికి కోపం ఉందా అని ఎప్పుడైనా ఆలోచించారా? ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରେମ ବିଷୟରେ ଚିନ୍ତା କଲେ, କିନ୍ତୁ ସତରେ ଈଶ୍ୱରଙ୍କର କ୍ରୋଧ ଅଛି ବୋଲି କେହି ଚିନ୍ତା କଲେ କି? అసలు దేవుని కోపం ఉందా, ఇంకా దానికంటే ఎక్కువ ఏదైనా ఉందా? ପ୍ରକୃତରେ ଈଶ୍ୱରଙ୍କ କ୍ରୋଧ ହିଁ ଅଛି ନା ତାହାଠାରୁ ଅଧିକ ରୂପେ ଆଉ କ'ଣ ଅଛି? ఒకసారి బైబిల్లో కొన్ని మాటలు చూసుకొని మనం ముందుకెళ్దామండి. ଥରେ ବାଇବେଲରେ କିଛି ବାକ୍ୟ ଦେଖି ଆମେ ଆଗକୁ ବଢିବା। కీర్తన గ్రంథం ଗୀତ ସଂହିତା 89వ అధ్యాయం 89 ଅଧ୍ୟାୟ 7వ వచనమండి. 7 ପଦ। కీర్తన గ్రంథం ଗୀତ ସଂହିତା 89వ అధ్యాయం 89 ଅଧ୍ୟାୟ 7వ వచనమండి. 7 ପଦ। పరిశుద్ధ దూతల సభలో ଆପଣ ଚତୁର୍ଥୀ ବର୍ଷ ସମସ୍ତଙ୍କୁ ఆయన మిక్కిలి భీకరుడు, ଭୟଯୋଗ୍ୟ, తన చుట్టూ ఉన్న వారందరికంటే ଆଉ ସମସ୍ତଙ୍କ ଉପରେ భయంకరుడు. ଭୟଯୋଗ୍ୟ। ఇక్కడ దేవుని గురించి మాట్లాడుతూ ଏଠାରେ ଈଶ୍ୱରଙ୍କ ବିଷୟରେ କଥା ହଉଛି। మనందరికీ తెలిసింది ఏంటి? ଆମେ ସମସ୍ତେ ଜାଣୁ କ'ଣ? దేవుడు అంటే ప్రేమమయుడు, ଈଶ୍ୱର କହିଲେ ପ୍ରେମମୟ, అంటే మనల్ని ఎక్కువ ప్రేమిస్తాడు అని మాత్రమే తెలుసు. ମାନେ ଆମମାନଙ୍କୁ ଅଧିକ ପ୍ରେମ କରନ୍ତି ବୋଲି ଆମେ ଜାଣୁ। కానీ ఇక్కడ కీర్తనకారుడు దేవుడి గురించి మాట్లాడుతూ କିନ୍ତୁ ଗୀତ ରଚକ ଈଶ୍ୱରଙ୍କ ବିଷୟରେ କଥା ହୋଇ దేవుడు మిక్కిలి భీకరుడు అన్నాడు. ଈଶ୍ୱର ପବିତ୍ର ଗୁଣ ସଭାରେ ଅତି ଭୟଙ୍କର। భీకరుడు అంటే ఏంటంటే ଭୟଙ୍କର କହିଲେ କ'ଣ କହିଲେ? ఎక్కువ కోపం కలవాడంట. ଅଧିକ କ୍ରୋଧ ଥିବା ଲୋକ। సాధారణంగా కోపం అంటే కొద్దిగా ఉంటుంది. ସାଧାରଣତଃ କ୍ରୋଧ କହିଲେ ଅଳ୍ପ ରହିଥାଏ। భీకరుడు అని ఎప్పుడు అంటాము? କେତେବେଳେ ଭୟଙ୍କର କହିଥାଉ। అధిక కోపము ఉన్నవారిని భీకరుడు అంటాము. ଆଉ ବେଶୀ କ୍ରୋଧ ଥିବା ଲୋକକୁ ଭୟଙ୍କର తన କହିଥାଉ। చుట్టూ ఉన్నవారు అందరికంటే భయంకరుడు అంట. ଆପଣ ଚତୁର୍ଦିଗସ୍ଥ ସମସ୍ତଙ୍କ ଉପରେ ଭୟଯୋଗ୍ୟ। ఏంటి, దేవుడు భయపడతాడా? କ'ଣ ଈଶ୍ୱର ଭୟଯୋଗ୍ୟ ଅଟନ୍ତି କି? దేవుడు మన బాధ్యతగా తీస్తాడు. ଈଶ୍ୱର ଆମର ଦୁଃଖ ଅସୁବିଧା ପୂରଣ କରନ୍ତି। మరి ఇక్కడేంటి కీర్తనకారుడు దేవుడు భయపడతాడని రాస్తున్నారు. ଆଉ ଏଠାରେ କ'ଣ ଗୀତ ରଚକ ଈଶ୍ୱର ଭୟ କରନ୍ତି ବୋଲି ଲେଖୁଛନ୍ତି? నిజంగా దేవుడు భయపడడానికి దేవుడు కోపం ఉండాలి కదండి అని అంటారు. ସତରେ ଈଶ୍ୱରଙ୍କୁ ଭୟ କରିବା କହିଲେ ଈଶ୍ୱରଙ୍କର କ୍ରୋଧ ରହିବାର ଅଛି କୁହନ୍ତି। మన శత్రువు మనల్ని ఎందుకు భయపడతాడు? ଆମ ଶତ୍ରୁ ଆମକୁ କାହିଁକି ଭୟଭୀତ କରନ୍ତି? మనం ఏదో తప్పు చేసి అతని కోపాన్ని రెచ్చగొట్టినప్పుడే కదా. ଆମେ କୌଣସି ତ୍ରୁଟି କରି ତାଙ୍କ କ୍ରୋଧକୁ ରୋଷ ଜନ୍ମାଇଲା ବେଳେ మన శత్రువు మనల్ని ఎప్పుడు భయపడతారు? ଆମ ଶତ୍ରୁ ଆମକୁ କେବେ ଭୟଭୀତ କରନ୍ତି? వాళ్ళకి నచ్చింది ఏదో పని చేసి ସେମାନଙ୍କ ଅନିଚ୍ଛୁକ କାର୍ଯ୍ୟ କରି ఎప్పుడైతే కోపం పుట్టిస్తామో ସେତେବେଳେ କୋପ ଜନ୍ମାଇବ, అప్పుడు వాళ్ళు మనల్ని భయపడతారు. ସେତେବେଳେ ସେମାନେ ଭୟଭୀତ କରନ୍ତି। మరి దేవుని కోపం ఉంది ఏంటంటే అని మనకు ఒక ప్రశ్న వస్తుంది. ଆଉ ଈଶ୍ୱରଙ୍କର କୋପ ଅଛି କି କହି ପ୍ରଶ୍ନ ଆସିଥାଏ। ఏంటి, దేవుని కోపం ఉందా అని. କ'ଣ ଈଶ୍ୱରଙ୍କର କୋପ ଅଛି କି? అసలు దేవుని కోపం ఉందా? ପ୍ରକୃତରେ ଈଶ୍ୱରଙ୍କର କୋପ ଅଛି କି? కీర్తన గ్రంథం
గీత సంహిత 7వ అధ్యాయం 7వ అధ్యాయం 11వ వచనం చదవండి. 11 పదం వరకు పడవచ్చు. కీర్తన గ్రంథం గీత సంహిత 7వ అధ్యాయం 7వ అధ్యాయం 11వ వచనం చదవండి. 11 పదం పడవచ్చు. న్యాయముని బట్టి ఆయన తీర్పు తీర్చును. ఏంటండి କଣ କହୁଛନ୍ତି? ఆయన ప్రతి దినము ସେ ପ୍ରତିଦିନ కోపపడి దేవుడు అంట. କ୍ରୋଧକାରୀ ପରମେଶ୍ୱର. ఏంటి దేవుడు ప్రతిరోజు కోపడతాడా? କଣ ଈଶ୍ୱର ପ୍ରତିଦିନ କ୍ରୋଧ କରନ୍ତି କି? సాధారణంగా మనిషి ఎప్పుడు కోపడతాడు? ସାଧାରଣତଃ ମନୁଷ୍ୟ କେତେବେଳେ କ୍ରୋଧ କରେ? ఎప్పుడో మనం తప్పు చేసినప్పుడు మాత్రమే ఒక తండ్రి కోపడతాడు, అవునా కదా? କେତେବେଳେ ନା ଆମେ ତ୍ରୁଟି କଲା ବେଳେ ଜଣେ ପିତା କ୍ରୋଧ କରନ୍ତି. ఒక తల్లి ఎప్పుడు కోపడదు తన కుమారుడి మీద? ଗୋଟେ ମା ପୁଅ ଉପରେ କେତେବେଳେ କ୍ରୋଧ କରିଥାଏ? ఎప్పుడు తప్పు చేసినప్పుడు మాత్రమే కోపడుతుంది. କେବେ ନା ତ୍ରୁଟି କଲେ ହିଁ କ୍ରୋଧ କରନ୍ତି. అందుకని ప్రతిరోజు కోపడదు కదా తల్లిదండ్రులు ఎవరిని. ଆଉ ସେଇଭଳି ପିତା ମାତା କେଉଁମାନେ ପ୍ରତିଦିନ କ୍ରୋଧ మరి କରନ୍ତି? దేవుడు ఎందుకు ప్రతిరోజు కోపడతాడు మన మీద? ଆଉ ଈଶ୍ୱର କାହିଁକି ପ୍ରତିଦିନ ଆମ ଉପରେ କ୍ରୋଧ କରନ୍ତି? పిల్లల మీద కోపడుతున్నారంటే కారణం ఎందుకు? తల్లిదండ్రులు ପିଲାମାନେ ପିତା ମାତାଙ୍କ ଉପରେ କ୍ରୋଧ କରିବା ପଛରେ କାରଣ କଣ? పిల్లల మీద తల్లిదండ్రులు ఎందుకు కోపడతారు? ପିଲାମାନଙ୍କ ପ୍ରତି ପିତାମାତା ମାନେ କାହିଁକି କ୍ରୋଧ କରନ୍ତି? ఏదో ఒక తప్పు చేస్తే కోపడతారు. କୌଣସି ଗୋଟେ ଭୁଲ କଲେ କ୍ରୋଧ మరి దేవుడు କରନ୍ତି. మన విషయంలో ఎందుకు కోపడుతున్నాడు? ଆଉ ଈଶ୍ୱର ଆମ ବିଷୟରେ କାହିଁକି କ୍ରୋଧ କରନ୍ତି? మనం ఏదో ఒక తప్పు చేస్తున్నాం కాబట్టి దేవుడు కోపడతాడు. ଆମେ ମଧ୍ୟ ଯେକୌଣସି ତ୍ରୁଟି କରୁଥିବାରୁ ଈଶ୍ୱର କ୍ରୋଧ କରୁଛନ୍ତି. తల్లిదండ్రులు ఎప్పుడు కోపడతారు పిల్లల మీద? ପିତାମାତା ମାନେ କେତେବେଳେ କ୍ରୋଧ କରନ୍ତି ପିଲାମାନଙ୍କ ଉପରେ? ఎప్పుడు కోపడతారు? କେତେବେଳେ କ୍ରୋଧ କରନ୍ତି? తప్పు చేసినప్పుడు మాత్రమే కోపడతారు. ତ୍ରୁଟି କଲେ ହିଁ କ୍ରୋଧ କରନ୍ତି. అంటే ఆ క్షణానికి కోపడి మరో క్షణానికి మర్చిపోతారు, అవునా కదా? ମାନେ ସେଇ ନିମିଷରେ କ୍ରୋଧ କରି ପୁନର୍ବାର ଭୁଲି ଯାଆନ୍ତି. మరి దేవుడు మన విషయంలో ప్రతిరోజు కోపడుతున్నాడంట. ଆଉ ଈଶ୍ୱର ଆମ ବିଷୟରେ କଣ ପ୍ରତିଦିନ କ୍ରୋଧ କରନ୍ତି? ପୁଣି ప్రతిరోజు ఎందుకు కోపడుతున్నాడు? ପ୍ରତିଦିନ କାହିଁକି ସେ କ୍ରୋଧ କରନ୍ତି? మీకు పాట చూపించాను కదా, ଆପଣମାନଙ୍କୁ ଗୀତ ଦେଖାଇଲେ, ఆ పాటలో వాళ్ళు ఎలా ఉన్నారు? ସେ ଗୀତରେ ସେମାନେ କେଉଁଭଳି ବଞ୍ଚୁଛନ୍ତି? ప్రతిరోజు వాళ్ళు తప్పు చేసుకుంటూ వెళ్తున్నారు. ପ୍ରତିଦିନ ସେମାନେ ମନ୍ଦ କାର୍ଯ୍ୟ କରୁଛନ୍ତି. ఇప్పుడు ఒక తల్లిదండ్రులు కుమారుడి మీద ఎందుకు కోపడ్డారు? తప్పు చేసినందుకు కోపడ్డారు. ଏବେ ପିତାମାତା ପିଲାମାନଙ୍କ ଉପରେ କାହିଁକି ରାଗିଲେ? ଭୁଲ କରିବାରୁ ରାଗିଲେ. బాగా అర్థం చేసుకోండి. ଚିନ୍ତା କରନ୍ତୁ, తల్లిదండ్రులు ପିତାମାତା కుమారుడి ମାନେ మీద ఎందుకు కోపడ్డారు? ପୁଅ ଉପରେ କାହିଁକି తప్పు କ୍ରୋଧ చేశారు କଲେ? కాబట్టి ఆ క్షణాన్ని కోపడ్డారు. ଭୁଲ କରିବାରୁ ସେଇ ନିମିଷରେ କ୍ରୋଧ କଲେ. మరి దేవుడు ఎందుకు ప్రతిరోజు కోపడుతున్నాడు? ଆଉ ଈଶ୍ୱର କାହିଁକି ପ୍ରତିଦିନ କ୍ରୋଧ କରନ୍ତି? అంటే ప్రతిరోజు మనుషులు తప్పులు చేస్తున్నారా? ମାନେ ପ୍ରତିଦିନ ମଣିଷମାନେ ତ୍ରୁଟି କରୁଛନ୍ତି କି? అంటే ప్రతిరోజు కూడా మనుషులు ప్రతిరోజు కూడా మనుషులు తప్పులు చేస్తూనే ఉన్నారు. ମାନେ ପ୍ରତିଦିନ ମଧ୍ୟ ମଣିଷମାନେ ତ୍ରୁଟି କରୁଛନ୍ତି. అందుకే దేవుడు అంత ప్రేమమై ప్రతిరోజు కోపడుతున్నాడంట. ସେଥିପାଇଁ ପ୍ରେମମୟ ଈଶ୍ୱର ପ୍ରତିଦିନ କ୍ରୋଧ କରୁଛନ୍ତି. ఒకే కోపమే కదండి, దేవుడు ఉగ్రత రాదు కదా అని మనం అనుకుంటాము. ଆଉ କେବଳ କ୍ରୋଧ ହିଁ ଈଶ୍ୱରଙ୍କ ଉଗ୍ରତା ଆମ ପ୍ରତି ଆସୁନାହିଁ దేవుడు ଭାବିଥାଉ. కోపడతాడు కదా, ఇప్పుడు తల్లి కోపడితే అంత ఎన్ని నిమిషాలు ఉంటది? ଏବେ ମା ରାଗିଗଲେ କେତେ ନିମିଷ ରହିଥାଏ? ఒక అరగంట కోపడి తర్వాత కామ్ అయిపోతారు. ଗୋଟେ ଅଧଘଣ୍ଟା ରାଗିଯାଆନ୍ତି, ତାପରେ ନିରବ ହୋଇଯାନ୍ତି. దేవుడి కోపం కూడా అలాగే ఉంటది కదా అనుకుంటాము. ଈଶ୍ୱରଙ୍କ କ୍ରୋଧ ସେଇଭଳି ରହିଥାଏ ଭାବିଥାଉ. కానీ దేవుడి కోపం అనలేదు కదా. କିନ୍ତୁ ଈଶ୍ୱର କ୍ରୋଧ କରୁନାହାନ୍ତି. మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటి? ଆଜି ଆମେ କଥା ହେଉଥିବା ବିଷୟ କଣ? దైవోగ్రతకు పాత్రులు ఎవరు అని. ଈଶ୍ୱରଙ୍କ ଉଗ୍ରତାର అంటే କେଉଁମାନେ ଯୋଗ୍ୟ? అంటే ମାନେ దేవుని ఉగ్రతకి ఎవరి పాత్రలు, ఎవరు తగిన వారు అని. ଆଉ ଈଶ୍ୱରଙ୍କ ଉଗ୍ରତା କେଉଁମାନଙ୍କ ପ୍ରତି ଆସିବ କହି. కోపం ఉంటే పర్లేదు ఒక రోజు, కాకపోతే ఇంకొక రోజు దేవుడు పర్లేదు మనం యాక్సెప్ట్ చేసి అనుకోవడానికి. ଆଉ କ୍ରୋଧ ଥିଲେ ଗୋଟେ ଦିନ ପରେ ଆଉ ଗୋଟେ ଦିନ ହେଲେ ଈଶ୍ୱର ମାନଙ୍କୁ ଗ୍ରହଣ କରିବେ కానీ କହି. దేవుడు ఏది చూపిస్తాడు మనుషుల మీద? କିନ୍ତୁ ଈଶ୍ୱର କଣ ଦେଖାଉଛନ୍ତି ମନୁଷ୍ୟମାନଙ୍କ ଉପରେ? ఉగ్రత చూపిస్తున్నాడంట. ଉଗ୍ରତା ଦେଖାଉଛନ୍ତି. ఎందుకు దేవుడు మనుషుల మీద ఉగ్రత చూపిస్తున్నాడు? କାହିଁକି ଈଶ୍ୱର ମଣିଷମାନଙ୍କ ଉପରେ ଉଗ୍ରତା ଦେଖାନ୍ତି? ఒక మాట చూసుకుందామా? ଗୋଟେ ବାକ୍ୟ ଦେଖିବା। ఎఫెసీయులకు రాసిన పత్రిక ଏଫେସୀୟ ମଣ୍ଡଳୀର ପତ୍ର 2వ అధ్యాయం 2 ଅଧ୍ୟାୟ 3వ వచనం చూడగలిగితే, 3 ପଦ ଆମେ ଦେଖିପାରିଲେ। ఎఫెసీయులకు రాసిన పత్రిక ଏଫେସୀୟ ମଣ୍ଡଳୀର ପତ୍ର 2వ అధ్యాయం 2 ଅଧ୍ୟାୟ 3వ వచనం చూడగలిగితే, 3 ପଦ ଆମେ ଦେଖିପାରିଲେ। వారితో కలిసి మనందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడప వారి వల్లే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. దైవోగ్రత అంటే ఏంటండి? ଈଶ୍ୱରଙ୍କ
କ୍ରୋଧ ଭାବେ ଲେଖା ହେଇଛି ଆମେ ଦେଖୁଛୁ అంటే దేవుని ఉగ్రత కంట ମାନେ ଈଶ୍ୱରଙ୍କ କ୍ରୋଧରୁ మనకు మనమే అర్హులుగా ఎంచుకున్నామంట. ଆମେ ନିଜ ନିଜକୁ ଯୋଗ୍ୟ ମନେ କଲୁ ପୁଣି ఇక్కడ చెప్తూ ଏଠାରେ କହି వారితో కలిసి ସେମାନଙ୍କ ସହ ମିଶି మనమందరము ଆମେ ସମସ୍ତେ శరీరం యొక్క ଶାରୀରିକ మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ అంటున్నాడు. ଓ ମାନସିକ କାମନା ପୂର୍ଣ୍ଣ କରୁଥିଲୁ। ఈ వారెవరు? ପ୍ରକୃତରେ ସେମାନେ କେଉଁମାନେ? మనం ఎప్పుడైతే బాప్టిజం తీసుకొని లోపలికి వచ్చామో ମାନେ ଯେତେବେଳେ ବାପ୍ତିସ୍ମ ନେଇ ଭିତରକୁ ఇంకా ଆସିଲୁ రాని వాళ్ళు ఉంటారు కదా, ଆହୁରି ନ ଆସିବା ఆ ଲୋକମାନେ లోకంలో ఉన్న ଅଛନ୍ତି। వాళ్ళతో కలిసి ଜଗତର ଲୋକମାନଙ୍କ ସହ ମିଶି శరీరం యొక్కయు ଶାରୀରିକ మనస్సు యొక్కయు. ଓ ମାନସିକ అదేంటి శరీరం మనసు ఒకటి కాదా? କଣ ଶରୀର ମନ ଗୋଟିଏ ନୁହେଁ କି? కాదు. ନୁହେଁ। శరీరం యొక్క కోరికలు ఎలా ఉంటాయి? ଶରୀରର ଅଭ୍ୟାସ କିପରି ଥିବ? ఏది తిందామా అని ఉంటాయి, କଣ ଖାଇବା କହିଥାଏ, ఏది ధరించుకుందామా అని କଣ అనుకుంటారు. ପିନ୍ଧିବା କହି ମନେ କରେ। అంటే శరీరం యొక్క కోరికలు ఎలా ఉంటాయి? ମାନେ ଶାରୀରିକ ଅଭିଳାଷ ଏଇଭଳି ରହିଥାଏ। శరీరం యొక్క కోరికలు అంటే ଶାରୀରିକ ଅଭିଳାଷ କହିଲେ ఏది తిందామా, କଣ ଖାଇବା, ఏది త్రాగుదామా, କଣ ପିଇବା, ఏది ధరించుకుందామా, କଣ ପିନ୍ଧିବା, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. ଏଇଭଳି ଚିନ୍ତାଧାରା ఇవి ରହିଥାଏ। శరీరం యొక్క కోరికలు. ଏହା ଶାରୀରିକ ଅଭିଳାଷ। లేదంటే గేదెల మొహానికి రాసుకుందామా, ନଚେତ୍ ମୁହଁକୁ କଣ ଲଗେଇବା, ఎక్కువ శరీరం కోసం ఆలోచిస్తారు. ମାନେ ଅଧିକ ରୂପେ ସ୍ୱର అది శరీరం యొక్క కోరిక. ତା ଶରୀର ଅଭିଳାଷ। మరి మనసు యొక్క కోరిక ఏంటి ଆଉ ମନର ଅଭିଳାଷ କଣ చెప్పాలా? କହିବି କି? ఇప్పుడు కొంతమంది వెకేషన్స్ వెళ్తారు, ଏବେ କେତେ ଜଣ ବୁଲିବା ପାଇଁ ଯାଆନ୍ତି, అంటే ప్రకృతిని చూడడానికి, ମାନେ ପ୍ରକୃତିକୁ ଦେଖିବା లేదంటే ପାଇଁ, పిక్నిక్ వెళ్తారు, ମାନେ ପିକନିକ୍ ଯାଆନ୍ତି, ఎందుకు ప్రకృతిని ఆస్వాదించడానికి. ମାନେ କାରଣ ପ୍ରକୃତିକୁ ଦେଖିବା దాని ପାଇଁ। వల్ల శరీరానికి సంతోషమా, మనసుకు సంతోషమా? ତଦ୍ୱାରା ଶରୀରକୁ ଆନନ୍ଦ ନା ମନକୁ ଆନନ୍ଦ? మనస్సుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి కానీ శరీరానికి కాదు. ମନକୁ ଆନନ୍ଦ ଲାଗେ କିନ୍ତୁ ଶରୀରକୁ ନୁହେଁ। ఎందుకు? అన్నం తింటే శరీరానికి వెళ్తుందా, మనసుకు వెళ్తుందా? କାରଣ ଖାଦ୍ୟ ଭୋଜନ କଲେ ଶରୀରକୁ ଯିବ ନା ମନକୁ ଯିବ? అన్నం అనేది శరీరానికి వెళ్తుంది. ଆଉ ଖାଦ୍ୟ ହଉଛି ଶରୀରକୁ ଯିବ। అందుకే ఎక్కువ తినడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. ସେଥିପାଇଁ ଖାଇବା ପାଇଁ ଅଧିକ ଲୋକ ଆଗ୍ରହ దాని ଦେଖାନ୍ତି। గురించి యూట్యూబ్ లో ఎన్నో బ్లాగ్స్ ఉంటాయి. ସେଥିପାଇଁ ୟୁଟ୍ୟୁବରେ ଅନେକ ବିଷୟ ରହିଛି। అందుకే వారికి అడుగుపోయి వారికి దేవుడు అంటాడు. ସେଥିପାଇଁ ସେମାନଙ୍କ ଉଦର ହିଁ ସେମାନଙ୍କ ఒకసారి ଦେବତା మార్చుద్దామా? କୁହନ୍ତି। ଦେଖିବା କି ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ଫିଲିପିୟ ମଣ୍ଡଳୀର ପତ୍ର 3వ అధ్యాయం 3 ଅଧ୍ୟାୟ 19వ వచనం అండి. 19 ପଦ। ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ଫିଲିପିୟ ମଣ୍ଡଳୀର ପତ୍ର 3వ అధ్యాయం 3 ଅଧ୍ୟାୟ 19వ వచనం. 19 ପଦ। నాశనమే వారి అంతము, ସେମାନଙ୍କ ପରିଣାମ ବିନାଶ, వారి కడుపే వారికి దేవుడు అంట. ଉଦର ସେମାନଙ୍କର ଦେବତା ପୁଣି। చూడండి, ଦେଖନ୍ତୁ కడుపు దేవుడిగా పూజించే వాళ్ళు ఉన్నారా? ଉଦରକୁ ଦେବତା ରୂପେ ପୂଜା କରିବା ଲୋକ ଅଛନ୍ତି କି? ఉన్నారు. కాబట్టి ଅଛନ୍ତି। ସେଥିପାଇଁ ఈరోజు యూట్యూబ్ లో ଆଜି ୟୁଟ୍ୟୁବରେ ఎన్నో బ్లాగ్స్, ଅନେକ ବ୍ଲଗ୍ସ, ఎన్నో వంటలు, ଅନେକ ରୋଷେଇ, రకరకాల వంటల కార్యక్రమాలు ఉంటాయి. ଭିନ୍ନ ଭିନ୍ନ ରୋଷେଇ କାର୍ଯ୍ୟକ୍ରମ ରହିଥାଏ। చికెన్ ఎలా వండొచ్చు అంటాడు, అలా వండొచ్చు అంటాడు, ఎలాగెలగో వండొచ్చు అని చెప్తాడు. ଆଉ ଚିକେନ ଏଇଭଳି ରାନ୍ଧିବା ସେଇଭଳି ରାନ୍ଧିବା କେଉଁ କେଉଁ ପ୍ରକାର ରାନ୍ଧିବା କୁହନ୍ତି। దేనికి అవన్నీ? କାହିଁକି ଏଇ ସବୁ? శరీరానికి. ଶରୀରକୁ అవి శరీర కోరికలు అన్నాడు. ତାହା ଶରୀରକୁ ଅଭିଳାଷ କହିଲେ। అదే విధంగా ସେଇଭଳି మనం తప్పు చేయడానికి వెళ్ళిపోతాం కదా, ଆମେ ଭୁଲ କରିବା ପାଇଁ ଆଗକୁ ఈ ଯାଇଥାଉ। వ్యభిచారాలు ఇవన్నీ కూడా శరీర కోరికల కిందకి వస్తాయి. এই వ్యభిଚାର ଏ ସବୁ ଶାରୀରିକ ଅଭିଳାଷ ଅଧୀନକୁ ଆସେ। కానీ କିନ୍ତୁ ఈ ప్రకృతిని ఎప్పుడైనా ఆస్వాదించడానికి వెళ్తామో ଏ ପ୍ରକୃତିକୁ ଯେତେବେଳେ ଆନନ୍ଦ ପାଇବା ପାଇଁ దాని వల్ల ଯାଇଥାଉ, శరీరం సంతోషంగా ఉండదు, ତଦ୍ୱାରା ଶରୀର ଆନନ୍ଦ ରୁହେ ନାହିଁ, మనస్సుకు మాత్రం ఆహ్లాదంగా ఉంటది. ମନକୁ ହିଁ ଆନନ୍ଦ ଲାଗିଥାଏ। అదే మనస్సు యొక్క కోరికలు అని అర్థం. ତାହା ହିଁ ମନର ଅଭିଳାଷ అందుకే କର। పౌలు గారు మాట్లాడుతూ ସେଥିପାଇଁ ପାଉଲ କଥା ହୋଇ రోమపత్రికలో ఒక మాట అంటారండి. ରୋମିଓ ପୁସ୍ତକରେ କଥା କୁହନ୍ତି। రోమిలికి రాసిన పత్రిక ରୋମିଓ ମଣ୍ଡଳୀର ପତ୍ର 7వ అధ్యాయం 7 ଅଧ୍ୟାୟ 18వ వచనం చదవండి. 18 ପଦ ପଢନ୍ତୁ। రోమిలికి రాసిన పత్రిక ରୋମିଓ ମଣ୍ଡଳୀର ପତ୍ର 7వ అధ్యాయం 7 ଅଧ୍ୟାୟ 18వ వచనం చదవండి. 18 ପଦ ଦେଖନ୍ତୁ। నా యందు అనగా କାରଣ ମୋଠାରେ నా ଅର୍ଥାତ୍ శరీరమందు ମୋ ଶରୀରରେ మంచిది ఏది నివసింపుదని నేను ఎరుగుదును, ଯେକୌଣସି ଉତ୍ତମ ବିଷୟ ବାସ କରେ ନାହିଁ। మేలైనది చేయవలని కోరిక నాకు కలుగుచున్నది కానీ ତେଣୁ ମୁଁ ଇଚ୍ଛା କରିପାରୁଅଛି, దాని చేయుట నాకు కలుగుట లేదు. କିନ୍ତୁ ଯାହା ଉତ୍ତମ ତାହା କରିବାରେ ମଧ୍ୟ ମୋର ସାମର୍ଥ୍ୟ ନାହିଁ। ఎందుకు కలగట్లేదు? କାହିଁକି ସେ କରିପାରୁନାହିଁ? శరీరం అనేది భూమి మీద ఉన్నంత కాలం ଶରୀର ଏ ପୃଥିବୀ ଉପରେ ଥିବା దాని ପର୍ଯ୍ୟନ୍ତ కోరికలు, ఇచ్చలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ତାର ଅଭିଳାଷ ଇଚ୍ଛା ଗୁଡ଼ିକ ପୂରଣ କରିବା ପାଇଁ ଚେଷ୍ଟା କରେ। చూడండి, ఇక్కడ పౌలు గారు నా యందు అంటున్నారు. ପାଉଲ କହୁଛନ୍ତି ମୋଠାରେ। నా యందు అంటే ఆయన 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 ఒక బాడీ కాదా, ఆయన శరీరం కాదా? అది ମୋଠାରେ କହିଲେ କଣ? ତାଙ୍କ ଶରୀର ନୁହେଁ କି? మన శరీరంలో ଆମ ଶରୀରରେ ఏంటో ఉంటాయి.
ଦୁଇଟି ଥାଏ, ఒకటి శరీరం, ଗୋଟେ ଶରୀର ఇంకొకటి ఆత్మ. ଆଉ ଗୋଟେ ଆତ୍ମା। అందుకే పౌలు గారు ఇక్కడ చాలా స్పష్టంగా రాస్తున్నారు, ପାଉଲ ଏଠାରେ ସ୍ପଷ୍ଟ ରୂପେ నా యందు ଲେଖିଛନ୍ତି, అనగా ମୋ ଠାରେ నా ଅର୍ଥାତ୍ శరీరం అందు. ମୋ ଶରୀରରେ అంటే କହିଲେ ఎప్పుడైతే మనం శరీరాన్ని విడిచి వెళ్ళిపోతామో ଯେତେବେଳେ ଆମେ ଶରୀର ପରିତ୍ୟାଗ କରି అప్పుడు ଯାଇଥାଉ, ఆత్మకు మాత్రమే మన పేరు ఉంటది. ସେ ଆତ୍ମାକୁ ହିଁ ଆମର ନାମ ରହିଥାଏ। ఎలా చెప్పాలి మీకు? କିପରି କହିବି? ఎవరైనా మనం చనిపోయారు అనుకోండి, କେହି ଆମ ଆଗରେ మరిగଲେ, పలానా సీను అనే వ్యక్తి చనిపోయారు, ଅମୁକ వ్యక్తి మరిଗଲେ, చావు దగ్గరికి ఏమని అంటారు? ମୃତ୍ୟୁ ନିକଟକୁ ଯାଇ କଣ କହିଥାନ୍ତି? అయ్యో సీను వెళ్ళిపోయావా అని అంటారు. ଆଉ ସ୍ତ୍ରୀను ଚାଲିଗଲ କି? అయ్యో ఇంత త్వరగా చనిపోయి ఎంత దూరంగా వెళ్ళిపోయావా అంటారు. ଆଉ ଏଡେ ଶୀଘ୍ର ମରିଯାଇ ଏତେ ଦୂର ଚାଲିଗଲ କି କୁହନ୍ତି। అదేంటి ఆయన మన ముందే పడుకున్నాడు కదా ତାହା କଣ ଆମ ଚକ୍ଷୁ ସମ୍ମୁଖରେ ଶୋଇପଡ଼ିଛନ୍ତି? అంటే ମାନେ ఆయన వేరు, ସେ ଭିନ୍ନ, ఆయన శరీరం వేరు. ତାଙ୍କ ଶରୀର ଭିନ୍ନ। మరి పేరు రోజు ఆత్మ కొందా శరీరం కొందా? ଆଜି ନାମ ଆତ୍ମାକୁ ଅଛି ନା ଶରୀରକୁ ରହିଛି? పేరు అనేది ఎవరికి ఉంది? ଆତ୍ମା ନାମ ହଉଛି କାହାକୁ ଅଛି? ఆత్మకు ఉంది, ଆତ୍ମାକୁ ରହିଛି, శరీరానికి లేదు. ଶରୀରକୁ ఆత్మ ନାହିଁ। శరీరంలో ఉన్నంత వరకు మాత్రమే అతను శ్రీను అని అతను అందరం పలకరిస్తాము, అతనితో కలిసి ఉంటాము. ଆତ୍ମା ଶରୀରରେ ଥିବା ପର୍ଯ୍ୟନ୍ତ ସମସ୍ତେ ନାମ ଧରି ଉଚ୍ଚାରଣ କରନ୍ତି, ମିଶିକି ରୁହନ୍ତି। ఒక్కసారి చనిపోతే ଥରେ మృତ୍ୟୁବରଣ కଲେ అతను అసలు ఆ శరీరాన్ని అసలు పట్టించుకోము. ଆଉ ସେ ଶରୀରକୁ ଜମା କେହି ఏ మరి ବୁଝିବେ ନାହିଁ। ఇన్ని రోజులు మనతో పడ్డే కదా అతను నిలబడి ఆ శరీరంతో. କାହିଁ ଏତେ ଦିନ ଆମ ସହିତ ଭ୍ରମଣ କଲେ ଶରୀର ସହିତ, మరి ఆ శరీరాన్ని ఎందుకు తీసుకొని మనం మళ్ళీ తిప్పుకోం వెనకాల? ଆଉ ସେଇ ଶରୀରକୁ ଧରି ଆମେ କାହିଁକି ପଛରେ ଭୁଲି ନଥାଉ? ఎందుకంటే କାରଣ କଣ మనిషిని କହିଲେ? జీవింపజేసేది ମଣିଷକୁ ଜୀବିତ କରାଏ ఆత్మ మాత్రమే కనుక. କେବଳ ଆତ୍ମା ହିଁ। ସେଥିପାଇଁ ఆత్మ ఉన్నంతవరకు శరీరానికి ఎంతైనా విలువ. ଆତ୍ମା ଥିବା ପର୍ଯ୍ୟନ୍ତ ହିଁ ଶରୀରର ମହତ୍ଵ। ఎంత ఖరీదైన బట్టలు వేసుకోవాలన్నా, ଯେତେ ମୂଲ୍ୟବାନ ବସ୍ତ୍ର ପିନ୍ଧିବାକୁ ఎంత ହେଉ, ఖరీదైన సెట్లు కొట్టుకోవాలన్నా, ଯେତେ ମୂଲ୍ୟବାନ ସୁଗନ୍ଧିତ ମାରିବାକୁ ఏమైనా ହେଉ, ఖరీదైన మనం ఈ శరీరానికి పెట్టాలన్నా କୌଣସି ବହୁମୂଲ୍ୟ ବିଷୟ ଶରୀରକୁ ଦେବାକୁ ହେଉ, ఆత్మ అనేది ఉన్నంత వరకే. ଆତ୍ମା ଏଥିରେ ଥିବା ପର୍ଯ୍ୟନ୍ତ। అదే ఆత్మ చనిపోతే, ସେଇ ଆତ୍ମା ଚାଲିଗଲେ, క్షమించిన ఆత్మ వెళ్ళిపోతే, ଆତ୍ମା ଚାଲିଗଲେ, మనం చనిపోతే ଆମେ ମରିଗଲେ, శరీరానికి విలువ ఉండదు. ଶରୀରକୁ କୌଣସି ମୂଲ୍ୟ మరి ରହିବ ఆత్మ ନାହିଁ। ఉన్నంత వరకు మాత్రమే କେବଳ ଆତ୍ମା ଥିବା ପର୍ଯ୍ୟନ୍ତ ఈ శరీరం అనేది ଏଇ ଶରୀର ହେଉଛି దాని కోరిక నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ତାର ଇଚ୍ଛା ସଫଳ କରିବା ପାଇଁ ଚେଷ୍ଟା କରିବ, కానీ କିନ୍ତୁ అసలు దేవుని కంటే కోరుకుందని మర్చిపోయే విధంగా చేస్తుంది. ଈଶ୍ୱରଙ୍କର ଗୋଟେ ଇଚ୍ଛା ଅଛି କହି ପାସରିବା ପରି କରିଥାଏ। అందుకే పౌలు గారు అంటున్నారు, ସେଥିପାଇଁ ପାଉଲ କହୁଛନ୍ତି, నా యొక్క అనగా ମୋ ଠାରେ అసలు నా శరీరం మందు మంచిది ఏది లేదంట. ମୋ ଶରୀରରେ କୌଣସି ଉତ୍ତମ ବିଷୟ ନାହିଁ। ఎందుకు లేదు? କାହିଁକି ନାହିଁ? నేను మంచి చేద్దాం అనుకుంటున్నాను. కిందకి చదవండి 19 ଉଣେଇଶ ପଦରେ ପଢନ୍ତୁ, ଯାହା ଉତ୍ତମ ତାହା କରିବାକୁ ଇଚ୍ଛା କରୁଅଛି, నేను చేయగోరు మేలు చేయక ଯାହା ଉତ୍ତମ ତାହା ନ କରି చేయగోరు కీడే చేస్తానంట. ଯାହା ମନ୍ଦ ତାହା ହିଁ କରୁଅଛି। ఎందుకు అలా చేస్తున్నారు? କାହିଁକି ସେଭଳି କରୁଛନ୍ତି? శరీరం అనేది ଶରୀର ହେଉଛି వినబడం లేదు, ଶୁଣିବାକୁ ଦଉନାହିଁ, పాటించడం లేదు, ପାଳନ କରିବାକୁ ଦଉନାହିଁ, లేదంటే ନଚେତ୍ దేవుడికి నచ్చినట్టు ఉండనివ్వడం లేదు. కాబట్టి ଈଶ୍ୱରଙ୍କର ଇଚ୍ଛା ଯୁକ୍ତ ରୂପେ ରହିବାକୁ ଦଉନାହିଁ। నేను ସେଥିପାଇଁ గొప్ప కార్యక్రమం చేయాలనుకుంటున్నాను, ଗୋଟେ ମହାନ କାର୍ଯ୍ୟ କରିବା ପାଇଁ ଇଚ୍ଛା కానీ నా କରୁଛି, శరీరం మాత్రం କିନ୍ତୁ ମୋ ଶରୀର అడ్డంగా ఉంది అని చెప్తున్నాడు. ବାଧା ପ୍ରାପ୍ତ କରୁଛି। అదే పౌలు గారు ସେଇ ପାଉଲ 8వ అధ్యాయం, 8 ଅଧ୍ୟାୟ, అదే రోమపత్రిక 8వ చదవండి. ରୋମିଓ ପୁସ୍ତକ 8 ଅଧ୍ୟାୟ 7 ପଦ ପଢନ୍ତୁ। రోమపత్రిక ରୋମିଓ ପୁସ୍ତକ 8వ అధ్యాయం 8 ଅଧ୍ୟାୟ 7వ 7 ପଦ, యాలే అనగా ଝିଅର శరీరానుసారమైన మనస్సు ଶାରୀରିକ ଭାବ దేవుడికి విరోధమై ఉన్నది. ଈଶ୍ୱରଙ୍କ ବିରୁଦ୍ଧରେ ଶତ୍ରୁତା। ఎందుకు విరోధంగా ఉంది? କାହିଁକି ଶତ୍ରୁତା 5వ ହୋଇଅଛି? వచనం చదవండి. 5 ପଦ ପଢନ୍ତୁ। అదే 8వ అధ్యాయం ସେଇ 8 ଅଧ୍ୟାୟ 5వ వచనం. 5 ପଦ, శరీరానుసారులు କାରଣ ଯେଉଁମାନେ ଶାରୀରିକ శరీర ମନ, విషయంలో మనసుంతురు, ସେମାନେ ଶାରୀରିକ ବିଷୟରେ ମନୋଯୋଗ କରନ୍ତି। ఆత్మానుసారులు ଆତ୍ମିକ ମନ, ఆత్మ విషయం మీద మనసుంతురు. ସେମାନେ ଆତ୍ମିକ ବିଷୟରେ ମନୋଯୋଗ କରନ୍ତି। శరీరానుసారమైన మనసు మరణము, ଶାରୀରିକ ମନ ମୃତ୍ୟୁ, ఆత్మానుసారమైన మనసు ଆତ୍ମିକ ମନ జీవమును ଜୀବନ సమాధానమే ఉన్నది. ଓ ଶାନ୍ତିଦାୟକ। శరీరానుసారం ఎలా ఆలోచిస్తారంట? ଶାରୀରିକ ମନ ଲୋକମାନେ କେଉଁଭଳି ଚିନ୍ତା କରନ୍ତି? శరీరం మీద అంటే శరీరాన్ని ఎలా సుఖపెట్టాలి అని ఆలోచిస్తారు. ଏଇ ଶରୀରକୁ କିପରି ସୁଖ ଭୋଗ କରିବା ପାଇଁ ଚିନ୍ତା କରନ୍ତି। మరి ఆత్మానుసారం ఎలా ఆలోచిస్తారు? ଆଉ ଆତ୍ମିକ ମନ ମାନେ କିପରି ଚିନ୍ତା କରନ୍ତି? ఆత్మని ఎలా రక్షించాలి అని ఆలోచిస్తారు. ଆତ୍ମା ମାନଙ୍କୁ କିପରି ରକ୍ଷା କରିବା అందుకే ଚିନ୍ତା పౌలు గారు କରନ୍ତି। కింద ఏమని చెప్పారు? ସେଥିପାଇଁ ପାଉଲ ତଳେ କଣ କହିଲେ? శరీరానుసారే మనసు ଶାରୀରିକ ଭାବ దేవునికి విరోధము అన్నాడండి. ଆଉ ଈଶ୍ୱରଙ୍କ ଶତ୍ରୁତା କହିଲେ। బాగా గమనించండి, ଭଲରେ ଚିନ୍ତା କରନ୍ତୁ, శరీరం అనేది ଶରୀର ହେଉଛି శరీరానుసారమైన మనసు అనేది ଶାରୀରିକ ଭାବ ହେଉଛି దేవునికి
కార్యక్రమాలు చేయనివ్వదు. ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟକ୍ରମ କରିବାକୁ ଦେବ ନାହିଁ। దేవుని మాటలు విననివ్వదు. ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଶୁଣିବାକୁ ଦେବ ନାହିଁ। దేవుని గురించి ఆలోచించనివ్వదు. ଈଶ୍ୱରଙ୍କ ବିଷୟରେ ଚିନ୍ତା କରିବାକୁ ଦେବ అది ନାହିଁ। ఆత్మానుసారమైన మనస్సు మాత్రము ତାହା ଆତ୍ମିକ ଭାବ దేవుని కార్యక్రమాలు ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟକ୍ରମ దేవుని గురించి వినాలని చూపిస్తుంది. ଈଶ୍ୱରଙ୍କୁ ଶୁଣିବା ପାଇଁ ଦେଖାଇବ। దేవుని కోసం ఎక్కువ ఆలోచించే విధంగా చేస్తుంది. ଈଶ୍ୱରଙ୍କ ପାଇଁ ଅଧିକ ଚିନ୍ତା କରିବା ପାଇଁ దేవుని ଦେଖାଇବ। కార్యక్రమాలు అంటే ఒక బాధ్యత గుర్తు చేస్తుంది. ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟକ୍ରମ କହିଲେ ଗୋଟେ ଦାୟିତ୍ୱ କହି ସ୍ମରଣକୁ ଆଣିଥାଏ। ఇప్పుడు మీకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:3 చెప్పాను కదా, ఒకసారి ఇప్పుడు వచ్చి చదవండి. ଏବେ ఎఫెసీయుల పత్ర 2:3 ପଦ ପଢିଲୁ, ଥରେ ତାହା ଦେଖନ୍ତୁ। ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయ మండలిର పత్ర 2:3 చదవండి. 3 పଦ ପଢନ୍ତୁ। వారితో కలిసి ସେମାନଙ୍କ ସହ ମିଶି మనమందరము ଆମେ ସମସ୍ତେ శరీరం యొక్కయు ଶାରୀରିକ మనస్సు యొక్కయు ଓ ମାନସିକ కోరికలు నెరవేర్చుకొనుచు କାମନା ପୂର୍ଣ୍ଣ మన କରୁଛୁ। శరీరాశను అనుసరించుచు ଶାରୀରିକ ଅଭିଳାଷ ముందు ଅନୁସାରେ ప్రవర్తించినవి ପୂର୍ବେ ଜୀବନ ଯାପନ కడమ କରୁ। వారి వల్ల స్వభావ సిద్ధముగా ଅନ୍ୟମାନଙ୍କ ପରି ସ୍ୱଭାବତଃ దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. କ୍ରୋଧର ପାତ୍ର ଥିଲୁ। దైవోగ్రతకు పాత్రలు ఎవరో తెలుసా? କ୍ରୋଧର ପାତ୍ର କେଉଁମାନେ ଜାଣିଛୁ? దేవుని కార్యక్రమాలు కాకుండా ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟକ୍ରମ ବିନା శరీరాన్ని అనుసరిస్తూ ଶାରୀରିକ ଅନୁସାରେ వారికి నచ్చిన పనులు చేసుకున్న వారే ఈ దైవోగ్రతకు పాత్రులు. ସେମାନଙ୍କ ଇଚ୍ଛା ଅନୁସାରେ କାର୍ଯ୍ୟ କରିବା ଲୋକ ହିଁ ଈଶ୍ୱରଙ୍କ କ୍ରୋଧର ପାତ୍ର అంటే ମାନେ దేవుని కోపానికి పాత్రులు ఎవరు? ଈଶ୍ୱରଙ୍କ କ୍ରୋଧର ପାତ୍ର କେଉଁମାନେ? ఎవరైతే శరీరాన్ని అనుసరించి వాళ్ళ శరీర కోరికలు నెరవేర్చుకుంటూ బ్రతుకుతున్నారో ଯେଉଁମାନେ ଶାରୀରିକ ଭାବ ଅନୁସାରେ ଶାରୀରିକ ଇଚ୍ଛା ପୂରଣ କରି ବଞ୍ଚୁଛନ୍ତି వారే దైవోగ్రతకు పాత్రులు అన్నారు. ସେମାନେ ଈଶ୍ୱରଙ୍କ କ୍ରୋଧର ପାତ୍ର ବୋଲି କହିଲେ। మరి ఎవరు దేవుని ఉగ్రతకు పాత్రులు కాకుండా ఉంటారు? ଆଉ କେଉଁମାନେ ଈଶ୍ୱରଙ୍କ କ୍ରୋଧର ପାତ୍ର ନ ହୋଇ ବଞ୍ଚିବେ? ఎవరైతే ఆత్మానుసారంగా దేవుని కార్యక్రమాలు చేసి ఆత్మల రక్షణ అనే పనిలో ఉంటారో వాళ్ళు మాత్రమే దైవోగ్రతకు పాత్రులుగా ఉండరు. ଆଉ ଯେଉଁମାନେ ଆତ୍ମିକ ଭାବ ଅନୁସାରେ ଆତ୍ମାଙ୍କ ଇଚ୍ଛାକୁ ସଫଳ କରିବା ପାଇଁ କାର୍ଯ୍ୟ କରୁଥିବେ ସେମାନେ ଈଶ୍ୱରଙ୍କ କ୍ରୋଧର ପାତ୍ର ହେବେ ନାହିଁ। ఇప్పుడు అర్థమైందా? ଏବେ ଆପଣମାନେ ବୁଝିପାରିଲେ దేవుని ఉగ్రత అనేది ఎందుకు ఈ రోజు ప్రపంచం మీదకి వస్తుంది? ଈଶ୍ୱରଙ୍କ କ୍ରୋଧ ଆଜି ସମସ୍ତ ଜଗତ ଉପରକୁ କାହିଁକି ଆସୁଅଛି? ఈ దినాన్ని చూడకి ఎంతో మంది మన కళ్ళ ముందు చనిపోయారు కదా. ଆଜି ଦିନ ନ ଦେଖି ଅନେକ ଲୋକ ଆମ ଚକ୍ଷୁ ସମ୍ମୁଖରେ ମୃତ୍ୟୁବରଣ କରିଛନ୍ତି। ఇప్పటి వరకు మనకి ఇప్పుడు మనకు ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు ఉంటాయి కదా. ଏବେ పର୍ଯ୍ୟନ୍ତ ଆମକୁ 20 30 40 କେତେଟା ବର୍ଷ ఈ ରହିଅଛି। కాలంలో ఎన్ని సునామీలు వచ్చి ఉంటాయి, ఎన్ని భూకంపాలు వచ్చి ఉంటాయి, ఎన్ని తెగుళ్ళు వచ్చి ఉంటాయి, ఎన్ని కరోనా లాంటి వైరస్ వచ్చాయి, అన్ని మనం తప్పించుకునే వరకు వచ్చామంటే ଆଉ ଏ କାଳ ମଧ୍ୟକୁ କେତେ ସୁନାମି କେତେ ଭୂମିକମ୍ପ କେତେ ଦୁର୍ଭିକ୍ଷ ଆସିଅଛି, ସବୁରୁ ବଞ୍ଚିତ ହୋଇ ଆମେ ଏପର୍ଯ୍ୟନ୍ତ ବଞ୍ଚିଛୁ କହିଲେ ఎందుకు గాలి చనిపోయి మనం బ్రతుకున్నాము? କାହିଁକି ସେମାନେ ମୃତ୍ୟୁବରଣ କଲେ ଆମମାନେ ଜୀବିତ ଅଛୁ? ఎందుకు వాళ్ళకి మనం దైవోగ్రతకి పాత్రులుగా అయిపోలేదు? କାହିଁକି ସେମାନଙ୍କ ତୁଲ୍ୟ ଈଶ୍ୱରଙ୍କ କ୍ରୋଧର ପାତ୍ର ହୋଇନାଉ ଆମମାନେ? వాళ్ళకి మనం చనిపోలేదు. ସେମାନଙ୍କ ତୁଲ୍ୟ ମୃତ୍ୟୁବରଣ କରିନାଉ? ఎందుకో తెలుసా? କାରଣ କଣ మనం ଜାଣିଛୁ? కొద్దిగా ఆత్మలు రక్షించే పనిలో కాస్త ఆలోచన కలిగి ఉన్నాం కాబట్టి ଆମମାନଙ୍କ ମନରେ ଅଳ୍ପ ଆତ୍ମାମାନଙ୍କ ପରିତ୍ରାଣ ବିଷୟରେ ଚିନ୍ତାଧାରା ପାଇଁ ବଞ୍ଚୁଥିବାରୁ మరి వాళ్ళని చంపేశాడు దేవుడు. ଆଉ ସେମାନଙ୍କୁ କାହିଁକି ମାରିଦେଲେ ଈଶ୍ୱର? వాళ్ళకి త్వరగా తీసుకెళ్ళిపోయాడు ఆయుష్ అవ్వకుండానే. ସେମାନଙ୍କର ଆୟୁଷ ନ ହେବା ପୂର୍ବରୁ କାହିଁକି ଈଶ୍ୱର ନେଇଗଲେ? సగం ఆయుష్తోనే ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు? ଅଧା మଝିରେ କାହିଁକି ସେମାନେ ଚାଲିଗଲେ? నార్మల్ గా ఇప్పుడు మనిషి మనం ఏమనుకుంటాం, మనిషి ఎంతకాలం బ్రతుకుతాడండి? ସାଧାରଣତଃ ମଣିଷ କେତେ କାଳ ବଞ୍ଚିବ? అంత నిండు నూరేళ్ళు బాగా బ్రతుకు బాబా అని దీవిస్తాయి పెద్దలు. ଆଉ ବଡମାନେ ଆଶୀର୍ବାଦ କରନ୍ତି 100 ବର୍ଷ ତୁମମାନେ ପୂର୍ଣ୍ଣାୟୁ ହୁଅ। మరి నిండు నూరేళ్ళు నిండకుండా ఎందుకు చనిపోతున్నారు? ଆଉ 100 ବର୍ଷ ପୂର୍ଣ୍ଣ ନ ହେବାକୁ କାହିଁକି ମୃତ୍ୟୁବରଣ କରୁଛନ୍ତି ఎక్కువ శాతం ଅଧିକାଂଶ ଲୋକ? ఎందుకంటే କାରଣ କଣ వాళ్ళందరూ କହିଲେ కూడా ସେମାନେ ସମସ୍ତେ శరీరానుసారంగా వెళ్ళిపోతున్నారు కాబట్టి ଶାରୀରିକ ଭାବ ଅନୁସାରେ ବଞ୍ଚୁଥିବାରୁ అందుకే ସେଥିପାଇଁ వాళ్ళందరూ దేవునికి ఉగ్రతకు పాత్రలు అయిపోయారు. ସେମାନେ ସମସ୍ତେ ଈଶ୍ୱରଙ୍କ କ୍ରୋଧର ପାତ୍ର ହେଲେ। వీళ్ళు ఎవరెవరు ఉన్నారు తెలుసా? ଏମାନଙ୍କ ମଧ୍ୟରେ କେଉଁ କେଉଁମାନେ ଅଛନ୍ତି ప్రకటన ଜାଣିଛ? గ్రంథం మనం చూస్తున్నట్లయితే ଥରେ ପ୍ରକାଶିତ ବାକ୍ୟ ମାନେ ଦେଖିପାରିଲେ 6వ అధ్యాయం 6 ଅଧ୍ୟାୟ ప్రకటన గ్రంథం ପ୍ରକାଶିତ ବାକ୍ୟ 6వ అధ్యాయం 6 ଅଧ୍ୟାୟ 15 నుంచి 17 చూడగలిగితే 15 ପଦରୁ 17 ପଦ ଯାଏଁ ଦେଖିପାରିଲେ ప్రకటన గ్రంథం ପ୍ରକାଶିତ ବାକ୍ୟ 6వ అధ్యాయం 6 ଅଧ୍ୟାୟ 15 మనం చూడగలిగితే 15 ପଦ 16 ପଦ 17 ପଦ ଆମେ ଦେଖିଲେ రాజులను ରାଜାମାନେ ధనులను ପାତ୍ର ମନ୍ତ୍ରୀମାନେ సహస్రాధిపతులను ପ୍ରଧାନ ସେନାପତି ధనికులను ଧନୀମାନେ బలిష్ఠులను ବଳବାନ ଲୋକମାନେ ప్రతి దాసుడును ପରାଧୀନ ప్రతి స్వతంత్రుడును ସ୍ୱାଧୀନ ଲୋକ ସମସ୍ତେ కొండ గుహలలోను ଗୁହା బండల సందులలోను ପର୍ବତମାଳାର
ତାହାପରି ଶୈଳମାନଙ୍କ ମଧ୍ୟରେ ସିଂହାସନାସନଟା ଏନମାନ యొక్కయు ଲୁଚାଇଲେ ସିଂହାସନ ଉପବିଷ୍ଟ ବ୍ୟକ୍ତିଙ୍କ గొర్రెపిల్ల యొక్కయు ମେଷ ଶାବକଙ୍କ ఉగ్రత କ୍ରୋଧ మహాదినం వచ్చెను ଆମମାନଙ୍କୁ ଲୁଚାଇ ରଖ దానికి తాళజాలినవాడెవడు ଆଉ ସେଥିରୁ କିଏ ଠିଆ ହୋଇପାରେ మీరు మా మీద పడి ఆయన సన్నిధిని ସେଇ ସବୁ ସେମାନଙ୍କ ଉପରେ ପଡି గొర్రెపిల్ల ఉగ్రతకును ଆଉ ମେଷ ଶାବକଙ୍କ మమ్మల్ని మరుగు କ୍ରୋଧକୁ చేయడానికి పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు ଲୁଚାଇ ରଖ କହି ପର୍ବତ ଶୈଳମାନଙ୍କୁ କହିଲେ ఇక్కడ చూడండి ଏଠାରେ ଦେଖନ୍ତୁ దేవుని ఉగ్రత ఎవరెవరి మీదకి వచ్చిందంట ଈଶ୍ୱରଙ୍କ କ୍ରୋଧ କେଉଁ କେଉଁମାନଙ୍କ ଉପରକୁ చెప్పేసి మన ଆସିଛି ప్రకటన గ్రంథం అంటే ఎలాంటిది అది ପ୍ରକାଶିତ ବାକ୍ୟ କହିଲେ କେଉଁ ଭଳି କହିଲି ଗତ ଦିନରେ ఎప్పటి వారిని ఉద్దేశించి రాయబడింది କେଉଁମାନଙ୍କୁ ଲକ୍ଷ୍ୟ କରି ଲେଖାଯାଇଅଛି ఎవరిని ఉద్దేశించి రాయబడింది କେଉଁମାନଙ୍କୁ ଲକ୍ଷ୍ୟ କରି ଲେଖାଯାଇଛି అంటే ప్రస్తుతం జరుగుతున్న వారి విషయమే రాయబడిందా ବର୍ତ୍ତମାନ ଘଟୁଥିବା ବିଷୟରେ ଲେଖାଯାଇଛି କି ప్రకటన గ్రంథం అనేది ପ୍ରକାଶିତ ବାକ୍ୟ ହେଉଛି భూత భవిష్యత్ వర్తమాన కాలంలోని వరకు రాయబడింది ଆଉ ଅତୀତ ବର୍ତ୍ତମାନ ଭବିଷ୍ୟତ କାଳରେ ଥିବା ଲୋକମାନଙ୍କ ନିମନ୍ତେ ଲିଖିତ ହୋଇଅଛି ప్రకటన గ్రంథంలో ପ୍ରକାଶିତ ବାକ୍ୟରେ భూతకాలం ఉంది ଅତୀତ କାଳ ରହିଛି భవిష్యత్ కాలంలో జరగబోయే సంగతులు ఉన్నాయి ଭବିଷ୍ୟତ କାଳରେ ଘଟିବାକୁ ଯାଉଥିବା ବିଷୟ ఇప్పుడు ରହିଛି వర్తమాన కాలంలో జరుగుతున్న సంగతులు కూడా దేవుడు రాయించాడు ଏବେ ବର୍ତ୍ତମାନ କାଳରେ ଘଟୁଥିବା ବିଷୟ ଗୁଡ଼ିକ ମଧ୍ୟ ଈଶ୍ୱର ଲେଖାଇଲେ ఇప్పుడు చూడండి ଏବେ ଦେଖନ୍ତୁ మరి ఆ ఉగ్రత దినంలో ଆଉ ସେ ମହାଦିନରେ ఆ ఉగ్రతకి ସେ କ୍ରୋଧକୁ భూరాజులు ఉన్నారంట ପୃଥିବୀର ରାଜାମାନେ గజులు ଅଛନ୍ତି, ఉన్నారంట ପାତ୍ର ମନ୍ତ୍ରୀମାନେ ଅଛନ୍ତି, సహస్రాధిపతులు ఉన్నారంట ପ୍ରଧାନ ସେନାପତି ధనికులు ଅଛନ୍ତି, ఉన్నారంట ଧନୀମାନେ ଅଛନ୍ତି, బలిష్ఠులు ఉన్నారంట ବଳବାନ ଅଛନ୍ତି, దాసుడు ఉన్నాడంట ପରାଧୀନ ଅଛନ୍ତି, స్వతంత్రుడు కూడా ఉన్నాడంట ସ୍ୱାଧୀନ ଲୋକ ସମସ୍ତେ ଅଛନ୍ତି। మరి దేవుని ఉగ్రత ఎలా ఉంటది ଆଉ ଈଶ୍ୱରଙ୍କ କ୍ରୋଧ କେଉଁ ଭଳି ଥିବ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ଆପଣ ଗୋଟେ ఉదాହରଣ କହିବି మీకు సందర్భంగా చూపిస్తాను చూడండి ଆପଣଙ୍କୁ ସେଇ ଘଟଣା ହିଁ ଦେଖାଇବି ଦେଖନ୍ତୁ ఇర్మియా గ్రంథం ଚିରିମିୟ ପୁସ୍ତକ 23వ అధ్యాయం 23 ଅଧ୍ୟାୟ 19 చదవండి 19 ପଦ ପଢନ୍ତୁ ఇర్మియా గ్రంథం ଚିରିମିୟ ପୁସ୍ତକ 23వ అధ్యాయం 23 ଅଧ୍ୟାୟ 19 ପଦ ఇదిగో యెహోవా యొక్క మహోగ్రత అను పెనుగాలి బయలువెలుచున్నది అది భీకరమైన పెనుగాలి అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగుతూ చూడండి యెహోవా యొక్క మహోగ్రత ఇక్కడ చూడండి ఎవరి మహోగ్రత అంట ଦେଖନ୍ତୁ ଏଠାରେ କାହାର ପ୍ରଚଣ୍ଡ କ୍ରୋଧ ପୁଣି దేవుని యొక్క మహోగ్రత అంటున్నాడు ଈଶ୍ୱରଙ୍କର ପ୍ରଚଣ୍ଡ କ୍ରୋଧ କହୁଛନ୍ତି మరి ఈ రోజు ఎంతమంది పెనుగాలితో చనిపోయిన వాళ్ళు ఉన్నారు ଆଉ ଆଜି କେତେ ଜଣ ତୋଫାନ ଦ୍ୱାରା ମୃତ୍ୟୁବରଣ କରିବା ଲୋକ ଅଛନ୍ତି ఆలోచించండి ଚିନ୍ତା କରନ୍ତୁ అది దుష్టుల తల మీదకంట ఆ దుଷ୍ଟମାନଙ୍କ ମସ୍ତକରେ పెళ్ళున దిగున అంటున్నాడు ଲାଗିବ କହୁଛନ୍ତି అది భీకరమైన పెనుగాలి ତା ଭୟଙ୍କର ତୋଫାନ ఎందుకు କାହିଁକି దేవుడు భీకరుడు కాబట్టి ଈଶ୍ୱର ଭୟଙ୍କର దేవుడు ହୋଇଥିବାରୁ ఉగ్రుడు కాబట్టి ଈଶ୍ୱର భୟଙ୍କର ఈరోజు ఆయన ହୋଇଥିବାରୁ ఉగ్రతనే ଆଜି ତାଙ୍କ କ୍ରୋଧ ହିଁ ఎవరైతే శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నారో ଯେଉଁମାନେ ଶାରୀରିକ ଭାବରେ ଆଚରଣ କରୁଛନ୍ତି శరీరాన్ని అనుసరించి నడుస్తున్నారో ଶାରୀରିକ ଭାବରେ ବଞ୍ଚୁଛନ୍ତି వాళ్ళందరి మీదకి దేవుడి ఈరోజు రప్పిస్తున్నాడండి ସେଇ ସମସ୍ତଙ୍କ ଉପରକୁ ଈଶ୍ୱର ଆଜି ଆଣାଉଛନ୍ତି ఇప్పుడు చెప్పండి ଏବେ କୁହନ୍ତୁ దేవుని ఉగ్రత అనేది ଈଶ୍ୱରଙ୍କର କ୍ରୋଧ ఎవరి మీద దేవుడు రప్పిస్తున్నాడు କେଉଁମାନଙ୍କ ଉପରକୁ ଈଶ୍ୱର ଅଣାଉଛନ୍ତି దుష్టుల మీదకి ఇంకా ଦୁଷ୍ଟମାନଙ୍କ ଉପରକୁ ଆହୁରି ఎలాంటి వారి మీద దేవుడు రప్పిస్తున్నాడు କେଉଁପରି ଭାବରେ ବଞ୍ଚୁଥିବା ଲୋକଙ୍କୁ ଆଣୁଛନ୍ତି ఎలా అనుసరించే వారి మీద దేవుడు రప్పిస్తున్నాడు କାହାର ଇଚ୍ଛା ଅନୁସାରେ ବଞ୍ଚିବା ଲୋକଙ୍କୁ ଆଣୁଛନ୍ତି దేన్ని అనుసరించే వారి మీద రప్పిస్తున్నాడు କଣ ଅନୁସରଣ କରୁଥିବା ଲୋକଙ୍କ ଉପରକୁ କ୍ରୋଧ ବର୍ତ୍ତୁଛି ఎవరైతే ଯେଉଁମାନେ శరీరానుసారంగా ଶରୀର ଅନୁସାରେ శరీర ఇచ్చలను ଶରୀର ଇଚ୍ଛା ଗୁଡ଼ିକ శరీర కోరికలను ଶରୀର ଅଭିଳାଷକୁ శరీరాన్ని అనుసరించి నడుస్తున్నారో ଶାରୀରିକ ଭାବରେ ବଞ୍ଚୁଛନ୍ତି ముఖ్యంగా ମୁଖ୍ୟତଃ దేవుని ఆలోచనలు ఎవరికైతే లేకుండా ఉన్నారో ଯେଉଁମାନେ ଈଶ୍ୱରୀୟ ଚିନ୍ତାଧାରାରେ వారి ବଞ୍ଚୁନାହାନ୍ତି మీదకి దేవుడు ସେମାନଙ୍କ ଉପରକୁ ଈଶ୍ୱର అలాంటి వారి మీదకి ସେଇଭଳି ଲୋକଙ୍କୁ ଈଶ୍ୱର ఆయన మహోగ్రతను రప్పిస్తున్నాడు ତାହାଙ୍କର ପ୍ରଚଣ୍ଡ କ୍ରୋଧକୁ మరి ఆయన ଅଣାଉଛନ୍ତି మహోగ్రతకి మనం తప్పించుకోవాలంటే ତାଙ୍କ ପ୍ରଚଣ୍ଡ କ୍ରୋଧ ଆମେ ବଞ୍ଚିତ ହେବାକୁ ହେଲେ ఎవరు తప్పిస్తారు କିଏ ବଞ୍ଚିତ କରିବେ ఎవరు తప్పింపబడతారు କିଏ ରକ୍ଷା ପାଇପାରିବେ ఎవరు తప్పింపబడతారు చెప్పండి କିଏ ରକ୍ଷା ପାଇପାରିବେ କୁହନ୍ତୁ వెరీ గుడ్ ఎవరు ఆత్మానుసారంగా ఎవరైతే బ్రతుకుతారో ଆତ୍ମିକ ଭାବ ଅନୁସାରେ ଯେଉଁମାନେ ବଞ୍ଚିବେ ఆత్మానుసారంగా అంటే ଆତ୍ମିକ ଭାବ ଅନୁସାରେ କହିଲେ
దేవుడు చెప్పిన నీతిని అనుసరించి బ్రతుకుతూ ଈଶ୍ୱର କହିଥିବା ଧାର୍ମିକତାକୁ ଅନୁସରଣ କରି ବଞ୍ଚି దేవుడిచ్చిన కట్టడల ప్రకారం బ్రతుకుతూ ଈଶ୍ୱର ଦେଇଥିବା ଶାସନ ବିଧି ଅନୁସାରେ ବଞ୍ଚି ఆత్మల రక్షణ ధ్యేయం ఎవరైతే బ్రతుకుతారో ଆତ୍ମାମାନଙ୍କ ପରିତ୍ରାଣ ହିଁ ଲକ୍ଷ୍ୟ ସ୍ୱରୂପ ଯେଉଁମାନେ ବଞ୍ଚିବେ ఒక్కరినైనా సరే ମାନେ ଜଣକୁ ହେଲେ ମଧ୍ୟ దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి అని ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରାଙ୍ଗଣକୁ ନେବା ఎవరైతే ଯେଉଁମାନେ ఆత్మానుసారంగా ఆలోచించి ଆତ୍ମିକ ରୂପେ ଚିନ୍ତା କରି ఒక ఆత్మను రక్షిస్తారో ଗୋଟେ ଆତ୍ମାକୁ ରକ୍ଷା କରିବେ అలాంటి వారు మాత్రమే ସେଇଭଳି ଲୋକ ହିଁ ఆ ఉగ్రత నుండి ସେ କ୍ରୋଧରୁ తప్పింపబడతారు. ଉଦ୍ଧାର ପାଇବେ। మరి ఎవరు తప్పించాలి? ଆଉ କିଏ ଉଦ୍ଧାର କରିବେ? మొదటి దశలోనికి రాసిన పత్రిక thessalonique ମଣ୍ଡଳୀର ପ୍ରଥମ ପତ୍ର మొదటి అధ్యాయం ପ୍ରଥମ ଅଧ୍ୟାୟ 10వ వచనం చదవండి. 10 ପଦ ପଢ଼ନ୍ତୁ। మొదటి దశలోనికి రాసిన పత్రిక thessalonique ମଣ୍ଡଳୀର ପ୍ରଥମ ପତ୍ର మొదటి అధ్యాయం ପ୍ରଥମ ଅଧ୍ୟାୟ 10వ వచనం చదవండి. 10 ପଦ ପଢ଼ନ୍ତୁ। మొదటి దశలోని పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం. ପ୍ରଥମ thessalonique ପ୍ରଥମ ଅଧ୍ୟାୟ 10 ପଦ। మీ వద్ద మాకు ఇంటి ప్రవేశం కలిగినో చదవండి. అక్కడి జనులు మమ్మల్ని గురించి తెలియజెప్పుచున్నారు మరియు విగ్రహమును విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతులకు దేవుడికి దాసులకుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనం తప్పించున్న ఆయన కుమారుడని యేసు అని చెప్తున్నాడండి. రాబో ఉగ్రత నుంచి ఎవరు తప్పించాలంట? ଆଗାମୀ କ୍ରୋଧରୁ କିଏ ଉଦ୍ଧାର କରିବେ ପୁଣି? ఎవరు తప్పించగలరు అంట? କିଏ ଉଦ୍ଧାର କରିପାରିବେ ପୁଣି? యేసుక్రీస్తు వారు మాత్రమే తప్పించగలరు అని చెప్తున్నాడు. କେବଳ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ହିଁ ଉଦ୍ଧାର କରିପାରିବେ ବୋଲି କହୁଛନ୍ତି। మిగిలిన తప్పించలేదా? ଅବଶିଷ୍ଟ ଲୋକ ଉଦ୍ଧାର କରିପାରିବେ తప్పించలేరు అని చెప్తున్నాడు. ଉଦ୍ଧାର କରିପାରିବେ ନାହିଁ మరి ఆయన କହୁଛନ୍ତି। ఎందుకు తప్పించుతున్నాడు? ଆଉ ସେ କାହିଁକି ଉଦ୍ଧାର କରୁଛନ୍ତି? ఆయన ఎందుకు తప్పించాలనుకుంటున్నాడు? ସେ కాହିଁକି ଉଦ୍ଧାର କରିବା ପାଇଁ ଇଚ୍ଛା ఆయన ఒక పని କରୁଛନ୍ତି? మనకు అప్పగించాడు. ସେ ଗୋଟେ କାର୍ଯ୍ୟ ଆମମାନଙ୍କୁ ఎప్పుడైతే ସମର୍ପଣ మనం ఆ କରିବେ। పని చేస్తామో ଯେତେବେଳେ ଆମେ ସେଇ କାର୍ଯ୍ୟ କରିବା అప్పుడు తప్పకుండా తప్పిస్తాడు. ସେତେବେଳେ ନିଶ୍ଚିତ ରୂପେ ଉଦ୍ଧାର କରିବେ। ఏంటి అప్పగించిన పని? କଣ ଆମକୁ ସମର୍ପିତ କରିଥିବା କାର୍ଯ୍ୟ? ఇప్పుడు దేవుడికి మన యేసుక్రీస్తు వారికి ఏం పని ఉంది? ଏବେ ଈଶ୍ୱରଙ୍କୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ କେଉଁ କାର୍ଯ୍ୟ ଅଛି? ఆయన అసలు మనల్ని ఎందుకు తప్పించాలనుకుంటున్నాడు? ସେ ଆମମାନଙ୍କୁ କାହିଁକି ଉଦ୍ଧାର କରିବା ପାଇଁ ଇଚ୍ଛା କରୁଛନ୍ତି? అసలు ఆయన ఎందుకు మనం తప్పిస్తున్నాడు? ପ୍ରକୃତରେ ସେ କାହିଁକି ଉଦ୍ଧାର କରୁଛନ୍ତି? చూడండి, ଦେଖନ୍ତୁ, మృతుల్లో నుండి లేపిన యేసు అనగా ମୃତମାନଙ୍କ ମଧ୍ୟରୁ ଉଠାଇବା ଯୀଶୁ రాబో ఉగ్రత నుండి ଆଗାମୀ କ୍ରୋଧରୁ మనల్ని తప్పించున్న ଆମମାନଙ୍କୁ ରକ୍ଷା ఆయన ଉଦ୍ଧାର కుమారుడని యేసు అన్నాడు. ତାହାଙ୍କର పుତ୍ର ଯୀଶୁ। యేసుక్రీస్తు వారు ఎందుకు మనల్ని ఉగ్రత నుంచి తప్పిస్తున్నారు? ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ କାହିଁକି ସେ କ୍ରୋଧରୁ ଆମମାନଙ୍କୁ ରକ୍ଷା କରୁଛନ୍ତି? ఎందుకంటే କାରଣ କଣ କହିଲେ? అదే పౌలు గారు ସେଇ ପౌଲ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మాట్లాడుతూ ଫିଲିପିଓ ମଣ୍ଡଳୀର ପତ୍ର ଲେଖି କଥା ହୋଇ 2వ అధ్యాయం 2 ଅଧ୍ୟାୟ 21వ వచనంలో చెప్తూ 21 ପଦରେ କଥା ହୋଇ ఎందుకు తప్పిస్తున్నాడంటే, କାହିଁକି ଆମମାନଙ୍କୁ ଉଦ୍ଧାର କରୁଛନ୍ତି କହିଲେ? చూడండి ఎందుకు ఎవరిని తప్పిస్తున్నాడో దాని గురించి చెప్తున్నాను ఈ మాట. ଦେଖନ୍ତୁ କେଉଁମାନଙ୍କୁ ଉଦ୍ଧାର କରୁଛନ୍ତି ସେମାନଙ୍କ ବିଷୟରେ କହି ବାକ୍ୟ 2వ అధ్యాయం 2 ଅଧ୍ୟାୟ 21వ వచనం. 21 ପଦ ఎవరిని తప్పిస్తున్నాడు, କେଉଁମାନଙ୍କୁ ଉଦ୍ଧାର କରୁଛନ୍ତି, ఎవరిని ఉగ్రత పాలు చేస్తున్నాడని କେଉଁମାନଙ୍କୁ କ୍ରୋଧର ପାତ୍ର రెండింటికి କରୁଛନ୍ତି, సమాధానం ఇక్కడే ఉంటది. ଦୁଇଟିର ଉତ୍ତର ଏଠାରେ ପାଇବା। చూడండి, ଦେଖନ୍ତୁ, అందరూ తమ సొంత కార్యమల్లే చూచుకొంటున్నారు కానీ ଯେଣୁ ସମସ୍ତେ ନିଜର ସ୍ୱାର୍ଥ ଚେଷ୍ଟା କରନ୍ତି କିନ୍ତୁ ఇక్కడ ఆగండి, ଏଟା ଦେଖନ୍ତୁ అందరూ ఏం చేస్తున్నారంట? ସମସ୍ତେ କଣ କରୁଛନ୍ତି? సొంత కార్యాలే చూస్తున్నారంట. ନିଜର ସ୍ୱାର୍ଥ ଚେଷ୍ଟା କରୁଛନ୍ତି। సొంత కార్యాలంటే ఏంటి? ସ୍ୱାର୍ଥ ଚେଷ୍ଟା କହିଲେ କଣ? వాళ్ళు శరీరానుసారంగా ఎవరైతే ప్రవర్తించుకుంటూ వెళ్తున్నారో, ଯେଉଁମାନେ ଶାରୀରିକ ଭାବରେ ଆଚରଣ କରି ଜୀବନ କାଟୁଛନ୍ତି, అంటే వాళ్ళ జీవనోపాధి కోసం ఎవరైతే ఎక్కువగా ఆలోచించుకుంటున్నారో ଜୀବିକା ନିର୍ବାହ ପାଇଁ ଯେଉଁମାନେ ଅଧିକ ରୂପେ ଚିନ୍ତା వాళ్ళ କରୁଛନ୍ତି, మీదకి దేవుని ఉగ్రత అనేది వెళ్తుంది. ସେମାନଙ୍କ ଉପରକୁ ଈଶ୍ୱରଙ୍କ କ୍ରୋଧ ବର୍ତ୍ତିବ। మరి ఎవరు తప్పించబడుతున్నారు? ଆଉ କେଉଁମାନେ ଉଦ୍ଧାର ପାଉଛନ୍ତି? ఇప్పుడు కంటిన్యూషన్ చేయండి. ଏବେ ପଢନ୍ତୁ, యేసుక్రీస్తు కార్యములు చూడరు అన్నాడు. ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କ ବିଷୟ ଚେଷ୍ଟା ନ କରି చూడండి, ଦେଖନ୍ତୁ, సొంత కార్యాలు ఎవరైతే చూసుకుంటే వారి మీద ఉగ్రత వెళ్తుంది. ନିଜ ସ୍ୱାର୍ଥ ଚେଷ୍ଟା କରିବା ଲୋକଙ୍କ ପ୍ରତି କ୍ରୋଧ ବର୍ତ୍ତୁଛି, కానీ କିନ୍ତୁ ఎవరైతే ଯେଉଁମାନେ యేసుక్రీస్తు కార్యం కూడా చూస్తున్నారో ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କ ବିଷୟରେ ଚିନ୍ତା କରୁଛନ୍ତି, దాని మీద మాత్రమే ସେମାନଙ୍କ ଉପରୁ ఆ ఉగ్రత అనేది ସେ క్రోଧ తప్పింపబడుతుంది. ଆଉ ରକ୍ଷା ପାଉଛନ୍ତି। అందుకే ఇక్కడ చెప్తూ ସେଥିପାଇଁ ଏଠାରେ କହି
అందరూ ఎలా ఉన్నారంట? ସମସ୍ତେ କେମିତି ଅଛନ୍ତି? సొంతగానే చూసుకుంటున్నారు. ସ୍ୱାର୍ଥ ଚେଷ୍ଟା କରୁଛନ୍ତି। ఎవ్వరు కూడా କେହି ମଧ୍ୟ యేసుక్రీస్తు వారి కార్యాలే చూడడం లేదంట. ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କ ବିଷୟରେ ଚିନ୍ତା మరి କରୁନାହାନ୍ତି। ఎవరైతే చూడడం లేదో ଆଉ ଯେଉଁମାନେ దాని ଦେଖୁନାହାନ୍ତି మీదకి దేవుడు ସେମାନଙ୍କ ଉପରକୁ ଈଶ୍ୱର తన మహాగతను ଆପଣା ମହାକ୍ରୋଧକୁ ఈ ప్రకృతి ద్వారానే ଏ ପ୍ରକୃତି ଦ୍ୱାରା ହିଁ చూపిస్తున్నాడు. ଦେଖାଉଛନ୍ତି। మరి మనం తప్పేం పడుతున్నామంటే ଆଉ ଆମେ ଉଦ୍ଧାର ପାଇପାରୁଛୁ କହିଲେ మనం కొంతైనా సరే ଆମେ ଅଳ୍ପ ହେଉ దేవుని కార్యాల మీద ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟ ପ୍ରତି దేవుని పనుల మీద ఉన్నాం కాబట్టి ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟରେ ରହିଥିବାରୁ ఈరోజు ఎందుకు పాశ్చాత్య దేశాలన్నీ అంత ఇబ్బంది పడుతూ పాశ్చాత్య దేశాలు యుద్ధ వాతావరణాన్ని నెలకొల్తున్నాయి? ଆଜି କାହିଁକି ପାଶ୍ଚାତ୍ୟ ଦେଶ ଗୁଡ଼ିକ ଅସୁବିଧାର ସମ୍ମୁଖୀନ ହୋଇ ସବୁ ଯୁଦ୍ଧ ପରିସ୍ଥିତି କାହିଁକି ସେଠାରେ ఎందుకు పాశ్చాత్య దేశాలు యుద్ధాలతో చచ్చిపోతున్నారు? అక్కడ କାହିଁକି ଯୁଦ୍ଧରେ ସେଠାରେ ଲୋକମାନେ ମୃତ୍ୟୁବରଣ କରୁଛନ୍ତି? వాళ్ళు నిజంగా ఎవరికైనా ఆత్మల రక్షణ అనేది ఉందా? ସେମାନଙ୍କ ମଧ୍ୟରେ କାହାଠାରେ ହେଲେ ପ୍ରକୃତରେ ଆତ୍ମାର ପରିତ୍ରାଣ ବିଷୟରେ ଚିନ୍ତା ଅଛି କି? ఎందుకు భారతదేశం ఇంకా కాస్త సస్యశ్యామలంగా మంచిగా ఎలాంటి యుద్ధ వాతావరణం నెలకొల్పకుండా ఎందుకు ఉంది ఇప్పటి వరకు? କାହିଁକି ଭାରତ ଦେଶ ଆହୁରି ସବୁଜ ରୂପେ ଶାନ୍ତି ରୂପେ ବିଶ୍ରାମରେ କୌଣସି ଯୁଦ୍ଧ ନ ଘଟିଲା ପରି କାହିଁକି ଅଛି? ఎందుకంటే କାରଣ କଣ କହିଲେ పాశ్చాత్య దేశంతో పోల్చుకుంటే ପଶ୍ଚାତ ଦେଶ ଗୁଡ଼ିକ ସହ ତୁଳନା କଲେ భారతదేశంలో ଭାରତ ଦେଶରେ చాలా మంది ଅନେକ ଲୋକ ఆత్మ రక్షణ అనే ఒక పనిలో ఉన్నారు కాబట్టి ଆତ୍ମାମାନଙ୍କୁ ପରିତ୍ରାଣ କରିବା କାର୍ଯ୍ୟରେ అందుకే ଅଛନ୍ତି। దేవుడు ఎంతో కొంతైనా సరే ఆయన ఉగ్రతను మన మీద చూపించుకొని ఉన్నాడు. ସେଥିପାଇଁ ଈଶ୍ୱର ଅଳ୍ପ ଅଧିକ ପରିମାଣରେ ତାଙ୍କ କ୍ରୋଧ ଆମମାନଙ୍କ ଉପରେ ଆସୁନାହିଁ। ఎందుకు? କାହିଁକି ఎందుకంటే କାହିଁକି ఈరోజు କହିଲେ భారతదేశంలో కూడా ଆଜି ଭାରତ ଦେଶରେ ମଧ୍ୟ క్రైస్తవ్యం అనేది ଖ୍ରୀଷ୍ଟିଆନ ହଉଛି అలా కొంత విస్తరిస్తూ వెళ్తుంది. ଆଉ ଅଳ୍ପ 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 ବୃଦ୍ଧି ପାଇକି ଯାଉଛି। అందుకే దేవుడు కాస్త చూసి ఊరుకుంటున్నాడు. ସେଥିପାଇଁ ଈଶ୍ୱର ଦେଖି ନୀରବ ରହୁଛନ୍ତି। మీరు నా పనుల మీద ఉన్నారు కాబట్టి అని. ଏମାନେ ମୋ କାର୍ଯ୍ୟରେ ରହିଥିବାରୁ। కానీ ఎప్పుడు చూసినా జపాన్లో భూకంపాలని జపాన్లో సునామీలని అమెరికాలో యుద్ధాలని ఇవన్నీ మనం వింటూ ఉంటాం కదా. କିନ୍ତୁ ଯେତେବେଳେ ଦେଖିଲେ ବି ଅନ୍ୟ ଦେଶ ଗୁଡ଼ିକରେ ଭୂମିକମ୍ପ କହି ସୁନାମି କହି ସବୁ ଆମେ ଶୁଣୁଥାଉ। ఎప్పుడైనా ఆలోచించారా କେବେ ବି ଚିନ୍ତା କଲ କି మనం కాస్త ఎందుకు ప్రశాంతంగా ఉన్నాం, వాళ్ళకి ఎందుకు ఆ ప్రశాంతత లేదు అని? ଆମେ କାହିଁକି ଅଳ୍ପ ଶାନ୍ତିରେ ଅଛୁ ସେମାନେ କାହିଁକି ସେଇ ଶାନ୍ତିରେ ରହୁନାହାନ୍ତି କହି అంతెందుకు దేవుడు స్వయాన్ని నా పిల్లలు అనుకుని ఇస్రాయేల్ దేశంలోనే ఇప్పుడు ఎందుకు అని యుద్ధ వాతావరణం నెలకొల్పింది? ଆଉ ଈଶ୍ୱର ମୋର ସଞ୍ଚିତ ଧନ କହିଥିବା ଇସ୍ରାଏଲୀୟ ମାନଙ୍କ ମଧ୍ୟରେ କାହିଁକି ଆଜି ଯୁଦ୍ଧ ఇప్పటికీ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ଏବେ ସୁଦ୍ଧା ଯୁଦ୍ଧ ଗୁଡ଼ିକ ଘଟୁଅଛି? వాళ్ళు కూడా ఆత్మ రక్షణ అనే పనిలో లేరా? ସେମାନେ ମଧ୍ୟ ଆତ୍ମାମାନଙ୍କ ପରିତ୍ରାଣ କାର୍ଯ୍ୟରେ ନାହାନ୍ତି କି? లేరు కాబట్టి ନଥିବାରୁ ఇప్పటికీ వాళ్ళు మెస్సీగా వస్తారనుకుంటూనే ఉన్నారు. ଏବେକୁ ସେମାନେ ମସିହ ଆସିବେ ବୋଲି ଅପେକ୍ଷାରେ ଅଛନ୍ତି। మరి అలా ఉన్నప్పుడు ఇంకెప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు ఒక ఆత్మను రక్షించాలని? ସେଇଭଳି ଥିଲାବେଳେ କେବେ ଗୋଟେ ଆତ୍ମାକୁ ରକ୍ଷା କରିବା ଚିନ୍ତାଧାରା ସେମାନଙ୍କୁ ଆସିବ? దేవుడి కార్యక్రమాలు చెయ్యాలి అని ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟ ଗୁଡ଼ିକ କରିବା କହି దేవుడి తనుగుతో ఈ శరీరంతో కొంతైనా దేవుడిని మహిమపరచాలని ఎవరైనా ఆలోచిస్తున్నారు అక్కడ? ଈଶ୍ୱର ଦେଇଥିବା ଏଇ ଜୀବନରେ ଈଶ୍ୱର ଦେଇଥିବା ଏଇ ଶରୀରରେ ଅଳ୍ପ ଈଶ୍ୱରଙ୍କୁ ଗୌରବ କରିବାକୁ କେହି ଚିନ୍ତା କରୁଛନ୍ତି? అలా ఆలోచించడం లేదు కాబట్టి ସେଇଭଳି ଚିନ୍ତା କରୁନଥିବାରୁ ఇప్పుడు దేవుని ఉగ్రత ఇప్పటికీ వారి మీద నడుస్తూనే ఉంది. ଏବେକୁ ଈଶ୍ୱରଙ୍କ କ୍ରୋଧ ସେମାନଙ୍କ ଉପରେ ବର୍ତ୍ତି ରହିଛି। ఎందుకంటే କାରଣ କଣ మనం କହିଲେ అంత్యకాలంలో ఉన్నాం. ଆମମାନେ ଶେଷ କାଳରେ ଅଛୁ। ఇదే కాలం ଏହା କେଉଁ କାଳ? అంత్యకాలం, ଶେଷ କାଳ, ఇది చివరి దినాల్లో ఉన్నాం. ଶେଷ ଦିନରେ ଅଛୁ। దేవుని అభివృద్ధి గురించి కొన్ని దేశాల మీదకి వెళ్తుంది అంటే ଈଶ୍ୱରଙ୍କ କ୍ରୋଧ ଆଜି କେତୋଟି ଦେଶ ଉପରେ ଯାଉଛି କହିଲେ మనం ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? ଆମମାନେ ଚିନ୍ତା କରିବା କଣ ଜାଣିଛ? వాళ్ళు శరీరాన్ని అనుసరించుకుంటూ ସେମାନେ ଶାରୀରିକ ଭାବ ଅନୁସାରେ ଜୀବନ శరీర କାଟି ప్రకారం ଶରୀର ଅନୁସାରେ వారికి నచ్చినట్టు వారు బ్రతుకుతున్నారని, ସେମାନଙ୍କ ఇଚ୍ଛା ଅନୁସାରେ ସେମାନେ ବଞ୍ଚୁଛନ୍ତି କହି ఇంకా మనల్ని గాలి చేత తుఫాను చేత ఇలాంటి కొన్ని ఆ ప్రకృతి వైపరీత్యం నుంచి మనం ఇంకా కాపాడబడతాం మనకే కారణం ଆହୁରି ଆମମାନେ ଏଇ ପବନ ଦ୍ୱାରା ତୋଫାନ ଦ୍ୱାରା ପ୍ରାକୃତିକ ବିପର୍ଯ୍ୟୟ ଦ୍ୱାରା ରକ୍ଷା ପାଇପାରୁଛୁ କହିଲେ କାରଣ మనం కొంతైనా దేవుని కార్యక్రమాలు చేయడానికి ఇష్టపడుతున్నామండి. ଆମମାନଙ୍କ ମନରେ ଅଳ୍ପ ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟକ୍ରମ କରିବାକୁ ଏଇ ଚିନ୍ତାଧାରା ରହିଛି। ఈ విషయం గమనిస్తూ ଏଣୁ ଏଇ ବିଷୟକୁ ଲକ୍ଷ୍ୟ କରି చెప్పండి, దైవవృత్తి పాత్రలు ఎవరు? ଏବେ ଆପଣମାନେ କୁହନ୍ତୁ ଈଶ୍ୱରଙ୍କ କ୍ରୋଧର ପାତ୍ର କେଉଁମାନେ? ఎవరైతే శరీరాన్ని అనుసరిస్తూ బ్రతుకుతారో ଯେଉଁମାନେ ଶାରୀରିକ ଭାବ ଅନୁସାରେ ଜୀବନ କାଟନ୍ତି దానిపై దేవుడు తన ఉగ్రతని ସେମାନଙ୍କ ଉପରେ ଈଶ୍ୱର ମାନେ କ୍ରୋଧକୁ రప్పిస్తాడు. ବର୍ତ୍ତାନ୍ତି। శరీరానుసారంగా బ్రతుకున్నారంటే ఎవరు? ଶାରୀରିକ ଭାବ ଅନୁସାରେ ବଞ୍ଚିବା ଲୋକ କେଉଁମାନେ? ఇంకా శరీరానుసారంగా బ్రతకడం అంటే ఏంటి? ଶାରୀରିକ ଭାବରେ ବଞ୍ଚିବା କହିଲେ କଣ?
ఓకే, మరి దేవుడు ఎవరిని ఒకరి నుంచి తప్పిస్తున్నాడు? ଆଉ ଈଶ୍ୱର କେଉଁମାନଙ୍କୁ କ୍ରୋଧରୁ ଉଦ୍ଧାର କରୁଛନ୍ତି? ఎలాంటి వారిని తప్పిస్తున్నాడు? କେଉଁଭଳି ଲୋକଙ୍କୁ ଉଦ୍ଧାର କରୁଛନ୍ତି? ఆత్మానుసారంగా నడుచున్న వారిని దేవుడు రక్షిస్తున్నారు. ఆత్మానుసారంగా బ్రతికిన వారు ఏం చేస్తున్నారు? ଆତ୍ମିକ ଭାବରେ ବଞ୍ଚିବା ଲୋକମାନେ କଣ କରୁଛନ୍ତି? ఏం చేస్తున్నారని దేవుడు రక్షిస్తున్నాడు? କଣ କରୁଛନ୍ତି ବୋଲି ଈଶ୍ୱର ଉଦ୍ଧାର କରୁଛନ୍ତି? రక్షించాలని. ఇంకా ఇంకా దేవుని పని అయితే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ కోసం దేవుడు ఇంకా కాస్తైనా ఒకరికి రాకుండా రక్షిస్తున్నాడు. ఓకేనా? ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟରେ ଯେଉଁମାନେ ଅଛନ୍ତି ସେମାନଙ୍କ ନିମନ୍ତେ ଈଶ୍ୱର ଆହୁରି କ୍ରୋଧ ବର୍ତ୍ତୁନାହିଁ ସେମାନଙ୍କ ଉପରେ। మరి ఇప్పుడు దైవోగ్రతకి మనం పాత్రలుగా ఉండకూడదంటే మనం ఏం చేయాలి? ଏବେ ଈଶ୍ୱରଙ୍କ କ୍ରୋଧର ପାତ୍ର ଆମେ ନ ହେବାକୁ ହେଲେ ଆମେ ସମସ୍ତେ କଣ କରିବା? మనమంతా ଆମେ ସମସ୍ତେ ఆత్మానుసారంగా బ్రతకాలి. ଆତ୍ମିକ ଭାବରେ ଚାଲିବା। మరి ఎవరి మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది? ଆଉ କେଉଁମାନଙ୍କ ପ୍ରତି ଈଶ୍ୱରଙ୍କ କ୍ରୋଧ ବର୍ତ୍ତିବ? ఎవరైతే శరీరానుసారంగా బ్రతుకుతారో వారి మీదకి దేవుని ఉగ్రత అనేది వస్తుంది. ఓకేనా? ଯେଉଁମାନେ ଶାରୀରିକ ଭାବରେ ବଞ୍ଚିବେ ସେମାନଙ୍କ ଉପରକୁ ଈଶ୍ୱରଙ୍କ କ୍ରୋଧ ଆସିବ। కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్నాం. ଆମେ ସମସ୍ତେ ଚକ୍ଷୁ ବନ୍ଦ କରି ପ୍ରାର୍ଥନା କରିବା। మమ్మల్ని అద్భుతంగా ప్రేమించిన తన తండ్రి,